రక్షణ మాధుర్యము, రక్షణ మాధుర్యము, యేసయ్యతోని జీవితము నిత్య జీవన మకరందము. రక్షణ మాధుర్యం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ కె నరేష్ బాబు గారు దైవ వాక్యాన్ని అందిస్తారు. అందరం శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందుకుందాం. దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఉపవాస ప్రార్థనలో భాగంగా 16వ రోజుకు మనం వచ్చాం కాబట్టి ఈ రోజు కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము మార్కు శుభవార్త 13వ అధ్యాయము 35 నుంచి 37 వచనాల వరకు కూడా చదవబడినాయి. బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 13 వర్సెస్ 35 to 37 వరకు కూడా చదివారు. పిల్లలు ఆలోచించండి. మరి ఇక్కడ వ్రాయబడినటువంటి విషయం ప్రభు యొక్క రాకడ సమయం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, మార్కుకి మరొక పేరుంది, ఆయనకు ఇంకొక పేరు యోహాను అని కూడా ఆయన పిలిచేవారు. మార్కు ఎవరు అనేటువంటి 2 మాటలు మీకు చెప్తాను. బర్నబాకి దగ్గర బంధువు అవుతాడు మార్కు. ఇతను పౌలుతోనూ కలిసి బర్నబాతోనూ కూడా కలిసి దేవుని సేవ చేశాడు. ప్రాముఖ్యంగా మరి సంప్రదాయం ప్రకారంగా పేతురుతో కూడా కలిసి ప్రాముఖ్యంగా సేవ చేసినట్లుగా బైబిల్ ఆధారాలను బట్టి మనం మాట్లాడుకోగలుగుతాం. ఇక్కడ విషయాన్ని మనం పరిశీలించాలి. ఏమిటి మార్కు ఇక్కడ 13వ అధ్యాయంలో ఏం రాసి పెట్టాడంటే, పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. ప్రభు అయినటువంటి దేవుడు మొదటిసారి వచ్చాడు, గొర్రెపిల్లగా అందరి కొరకు బలి అయ్యాడు, పునరుద్ధానమయ్యాడు, ఆరోహణమయ్యాడు, మళ్ళా రాబోతున్నాడు యోధా గోత్రపు కొదమ సింహముగా. అయితే ఎప్పుడు వస్తాడో తెలియదు. సిద్ధపాటు సరిగా ఉండాలి. సిద్ధపాటు లేకుండా సైతాను బాటలో ప్రయాణిస్తే ఆ ఇంటి యజమానుణ్ణి మనం ఎదుర్కోలేం. ప్రభు యొక్క వాక్యానుసారంగా జీవించకపోతే ఆయన ఏ సమయంలో వచ్చినా కూడా ఆయనతో మనం ఎత్తబడాలి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం. ఇక్కడ 35వ వచనంలో చూస్తే పిల్లలు ఏమంటున్నాడు? ఇంటి యజమానుడు. ఎవరింటికండి యజమానుడు అంటారు? మన ఇంటికి యజమానుడు, మన హృదయం అనే గృహానికి యజమానుడు, మన జీవితం మొత్తానికి నాథుడు ఆయన. ఆయన వచ్చే వేళ మనకి తెలియదు. ఎప్పుడు వచ్చినా మనము పరిపూర్ణంగా సిద్ధపడి ఉండాలి. కాబట్టి ఆ సిద్ధపాటులో మనం ఉన్నామా లేదా సాతాను బాటలో ప్రయాణిస్తున్నామా అనేది చెక్ చేసుకోవాలి. ఈరోజు నేను ఇచ్చే వాక్యం యొక్క అంశము సిద్ధపాట సాతాను బాట. సిద్ధపాట సాతాను బాట. సరిగా సిద్ధపడితే మనము భయపడాల్సిన పని లేదు. కానీ సాతాను బాటలో ఉంటేనే పశ్చాత్తాపపడి మళ్ళుకోవాలి, ప్రభు వైపు మళ్ళుకోవాలి. సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు వచ్చినా ప్రభువా నేను నీతో ప్రయాణిస్తాను, నిన్ను ఎదుర్కొంటాను, నీతో కలిసి రావడానికి నేను అన్ని విషయాల్లో కూడా సిద్ధపడి ఉన్నానని సగర్వంగా చెప్పుకోగలగాలి. ధైర్యముగా ప్రభువుని ఎదుర్కోవాలి. ఎప్పుడు వస్తానో నాకు తెలియదు. ఎందుకంటే సృష్టికర్త ఆయన, ఎప్పుడన్నా రావచ్చు. చెప్పి రావాలని రూల్ ఏమీ లేదు. ఆయన ప్రజల దగ్గరకు ఆయన ఎప్పుడన్నా రావచ్చు. ఎప్పుడు వచ్చునో తెలియదు. దీన్నే మత్తయి గారు రాస్తూ ఒక మాట మాట్లాడతారు. చూద్దామా? బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 24 వర్స్ 42. మత్తయి సువార్త 24:42 చదువుదామా? మాథ్యూ 24:42, మత్తయి 24:42. 42వ వచనం. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఇప్పుడు 44వ వచనం. మీరు అనుకునని గడియలో మనుష్య కుమారుడు వచ్చిన కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. చూడండి, ఈ 2 వచనాలు మత్తయి 24:42లోను 44లో కూడా ఒకటే మీనింగ్ ఉంటుంది.
ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు అంటూ మెలకువగా ఉండుడి అన్నాడు. 44 వర్స్ 44లో ఏమంటున్నాడు? మీరు అనుకోనని గడిలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. ఆలోచించండి, మెలకువగా ఉండుడి అని 42వ వచనంలో అంటున్నాడు. 44లో సిద్ధముగా ఉండుడి. మెలకువ కలిగి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ రెండు విధులు దాదాపు ఒకటే అర్థాన్ని ఇస్తాయి. సిద్ధపడి ఉన్నామా లేదా? ఎందుకని అలా చెప్పబడుతుంది? ఆయన వచ్చేటువంటి ఆ సమయం మనకు ఖచ్చితంగా తెలియదు. సో మనము కనిపెట్టుకుని ఉండాలి. కనిపెట్టుకుని ఉండడం అంటే అన్ని వేళల్లో ఆధ్యాత్మికంగా సిద్ధపడి ఉండాలి. భర్త వచ్చే సమయానికి భార్య ఇల్లంతా చక్కబెట్టి భోజనం సిద్ధపరిచి ఎప్పుడు వస్తాడా ఆయన వారితో గడపాలి అని ఎంత ఎదురు చూస్తుంటుంది. మనలను సృజించిన సృష్టికర్త మనకు భర్త అయి ఉన్నాడు. వధువు సంఘం వరుడెప్పుడు వస్తాడా ఆ వేళ మనకు తెలియదు. కాబట్టి అన్ని వేళలా కూడా సిద్ధంగా ఉండాలి. నీ ఆత్మీయ జీవితాన్ని బట్టే నీ సిద్ధపాటు ఏమిటో నీకు అర్థమైపోతూ ఉంటుంది. సిద్ధపాట, సాతాను బాట, ఈ రెండిట్లో దేనిలో ఉన్నావు? ఆయన వచ్చి వేళ మనకు తెలియదు. అన్ని వేళలా సిద్ధంగానే ఉండాలి, కనిపెట్టుకుని ఉండాలి. ఇక్కడ ఏ సమయంలో వస్తానో అనేటువంటి కొంచెం వివరణ ఇస్తున్నాడు. కమ్ టు అవర్ టెక్స్ట్, బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 13 వర్స్ 35లో చూస్తే, నేను ఎప్పుడు వస్తానో తెలియదు, అనుకొనని గడియలో వస్తాను, సిద్ధపడినటువంటి నా సంఘాన్ని తీసుకుని నేను వెళతాను అనేటువంటి మాటలు చూస్తున్నాను. ఇక్కడ 4 వేళల గురించి మాట్లాడాడు, 4 టైమ్స్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే 4 సమయాల గురించి మాట్లాడుతున్నాడు. ఈ 4 సమయాల్లో కూడా మనము సిద్ధపడి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చదువుతున్నాను మార్కు 13:35, మార్క్ 13:35. ఇంటి యజమానుడు ప్రొద్దు గురించి వచ్చునో. ఈవినింగ్ టైం గురించి మాట్లాడుతున్నాడు. సాయంకాలం పూట వస్తే పరిస్థితి ఏంటి? ప్రభువు మనల్ని తీసుకుని వెళ్ళటానికి ఈవినింగ్ టైం వస్తే, ప్రొద్దు గురించి వస్తే ఏంటి పరిస్థితి? సిద్ధపడిన వారు ఏమంటారంటే, ఎప్పుడొచ్చినా నేను రెడీ అండి, నా పాత జీవితం ఎప్పుడో కడుక్కున్నాను, ఆయన రక్తం చేత కడగబడ్డాను, వాక్యానుసారంగా జీవిస్తున్నాను, నీతిమంతుల జాబితాలో నా పేరు ఉంటుంది, కాబట్టి నేను ఖచ్చితంగా ఉంటాను. ఆయన ఎప్పుడు వచ్చినా సరే, సాయంకాలం వస్తే నాకేంటి భయం, నేను ఆయనతో వెళ్తాను. మరి అందరూ ఆ మాట అనగలుగుతున్నారా? ప్రొద్దుగురుంకు వేళ అందరూ సిద్ధపడి ఉంటున్నారా? చాలామంది పగలంతా పనిచేసి, అది వ్యవసాయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మరేదైనా కావచ్చు, సాయంకాలానికి రిలాక్సేషన్ కోరుకుంటారు, కొందరు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు. ప్రొద్దుగురుంకు వేళ ఏం చేస్తూ ఉంటారు? సాయంకాలపు వేళ ఆయన వస్తే ప్రొద్దుగురుంకు వేళ సిద్ధపడి ఉన్నారా? ఏం సమయంలో ఎప్పుడు వచ్చినా కూడా సిద్ధపాటు ఉండాలి. అయితే ఒక వ్యక్తిని గురించి మీకు చెప్తాను. ఆ ప్రొద్దుగురుంకు వేళ ఆయన ఎలా ఉన్నాడో చూసి మనము ఒకసారి వాక్యానుసారంగా చెక్ చేసుకోవాలి. బుక్ ఆఫ్ 2 శామ్యూల్ చాప్టర్ 11 వర్స్ 2. 2 శామ్యూల్ 11 వర్స్ 2. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. 2వ సమూయేలు 11:2. ఒకానొక దినమున పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. టైం ఎప్పుడండి? ప్రొద్దుగురుంకు వేళ. ఏం జరుగుతుందో తెలుసా? సైన్యమంతా యుద్ధానికి వెళ్తే దావీదు యుద్ధానికి వెళ్ళలా.
అంటే ఏ పని చేయవలసిన సమయంలో ఆ పని చేయకపోతే ఆ పని స్థానంలో పాపం రాజ్యం వెళ్తూ ఉంటుంది. అది దేవుని పని చెయ్యాలి ఖచ్చితంగా. దావీదు సైన్యమందరినీ పంపి ఈయన ఏం చేస్తున్నాడు, మిద్ది మీద తిరుగుతున్నాడు అటు ఇటు. అక్కడ స్నానం చేసి ఒక స్త్రీ ఉంది పెరట్లో, ఆమెను చూశాడు. అక్కడ ఏం జరుగుతుందో ఆ ప్రొద్దుగురుంకు వేళ పిల్లరా, ఏ పాపములో ఉన్నాడు అక్కడ దావీదు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లస్ట్, కామము, వ్యామోహంలో ఉన్నాడు అతను అక్కడ. నిజమే, అక్కడ దావీదు తప్పు ఉంది, బత్షెబ తప్పు కూడా ఉంది. బత్షెబ తప్పు ఉందని అక్కడ స్పెసిఫిక్గా రాసి లేదని బత్షెబ తప్పు లేదని అనుకోకూడదండి. మోహించాడు, కామించాడు. తను నేను పాపము చెయ్యను అని అడ్డు చెప్పలేదు బత్షెబ. రెండవది ఏంటంటే వివాహమాడటానికి కూడా తొందరగానే వివాహం ఆడేసింది. ఏ పాపం జరుగుతుంది అక్కడ? లస్ట్. ప్రొద్దుగురుంకు వేళ ఆయన పెండ్లి కుమారుడు తన సంఘమును తీసుకువెళ్ళటానికి వస్తే లస్ట్ అనేటువంటి పాపములో, కామం, వ్యామోహం అనేటువంటి పాపములో ఉన్నారేమో కొందరు. సరిగా సిద్ధపాటు ఉండాలి కదా. సాతాను బాటలో ఉన్నారు. ఈ మాటలు అర్థం చేసుకోండి. సైన్యంతో కలిసి వెళ్ళాల్సినటువంటి దావీదు వెళ్ళలేదు. ఆలోచించాలి. వ్యామోహం, కామం, పాపం. చాలామంది ఈ రోజుల్లో ఇదే సిచ్యువేషన్లో ఉన్నారు. అలసిపోయానురా, కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి, బాడీ సుఖం కోరుతుంది. ఏం మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడ దావీదు ప్రొద్దుగురుంకు వేళ కామము, వ్యామోహం అనేటువంటి పాపములో ఉన్నాడు. ఒకవేళ ఆ సమయంలో ప్రభు వస్తే ఎలా ఎత్తబడతారు? విడిచిపెట్టాలి. సాతాను బాటలోంచి మళ్ళీ సిద్ధపాటులోనికి రావాలి. సిద్ధపాటులోనికి రావాలి. అబ్బే మేమేమీ లేదని అంత బాగానే ఉన్నాం, ఏదో చిన్న చిత్తగా, ఆ చిన్న చిత్తగా దేవుడు చూడండి. కిరీటాలు పోగొట్టుకుంటావా? వాక్యము ఎరిగి ఎరిగి పడిపోతావా? అబ్బే ఈ రోజుల్లో కామన్ అండి ఇదంతా. ఏంటి కామన్? ప్రభువిచ్చిన పవిత్రతను పాడు చేసుకోవద్దు. ఒక వ్యక్తిని మోహపు చూపుతో చూసినా పాపము చేసినట్లే ప్రభు లెక్కిస్తాడు. నీ జీవితంలో ప్రొద్దుగురుంకు వేళ ప్రభు వస్తే నువ్వు సిద్ధపడి ఉన్నావా? ప్రొద్దుగురుంకు వేళ ఏ పాపములో ఉన్నారు? ఒకవేళ లస్ట్ ఉన్నట్లయితే పిల్లరా, దాని నుంచి వెనక్కి మళ్ళాలి. ఆ సాతాను బాటలోంచి వెనక్కి మళ్ళీ ఆ ప్రొద్దుగురుంకు వేళ సరైన సిద్ధపాటులో నీవు ఉండాలి. ప్రొద్దుగురుంకు వేళ ద ఫస్ట్ టైం ఇది. చాలామంది బాగానే ఉన్నాంలే అని వాళ్ళు సముదాయించుకుంటున్నారు. అబ్బే నాకు అలాంటి వ్యవహారాలు లేవండి, నేను చాలా ఇదండి అదండి. అలా చూస్తున్నావేమో. మరికొంతమంది దేవుడు కళ్ళు ఇచ్చింది ఎందుకు సార్, నేత్రానందం కనీసం చూడండి సార్. నీ చరిత్ర రాయబడుతోంది. మనుష్యుల్ని మోసం చేయొచ్చు కానీ దేవాది దేవుడిని మోసం చేయలేవు. జాగ్రత్త. సెకండ్లీ, రెండవ సమయం దేని గురించి చెప్తున్నాడు? కమ్ టు అవర్ టెక్స్ట్, మార్క్ 13:35. నేను మరలా చదువుతున్నాను. మార్కు 13:35 మరలా చదువుతున్నాను, జాగ్రత్త వినండి. ఇంటి యజమానుడు ప్రొద్దుగురుంకి వచ్చునో అర్ధరాత్రి వచ్చునో. ఇప్పుడు టైం మెన్షన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇందాకడ ఈవినింగ్ అయితే ఇప్పుడు మిడ్ నైట్. ప్రభు అర్ధరాత్రి వస్తే పరిస్థితి ఏంటి? ఇది కూడా ఆలోచించేయాలి. అర్ధరాత్రి ఏం తప్పు చేస్తాను సార్? ఆత్మరిచి పడుకుంటాం తప్ప అర్ధరాత్రి చేయడానికి ఏం పాపాలు ఉన్నాయి సార్? కొందరు అంటారు అవినీతి పనులను అర్ధరాత్రులు కూడా జరుగుతాయిరా అంటారు కొందరు. అర్ధరాత్రి వస్తే పరిస్థితి ఏంటి? ఇంటి యజమానుడు
కొంతమంది అజ్ఞానులాగా అబ్బాయి అదే తలుపులు తీసి ఉంచుతాను సార్, వచ్చేవాడు వస్తాడు తీసుకెళ్ళేవాడు తీసుకెళ్తాడు సార్ అనొద్దు. అర్ధరాత్రి వేళ వస్తే ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఇంటి యజమానుడు వస్తే వాక్యం చూద్దాం పిల్లరా. బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 25 6-8 చదువుకుందామా? మత్తయి సువార్త 25వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు. మాథ్యూ చాప్టర్ 25 6-8, 25 6 నుంచి 8. మత్తయి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవుచున్నవి కనుక మీ నూనెలో కొంచెం మా కీయుడని బుద్ధి గల వారిని అడిగిరి. చూస్తున్నారా? ఈ సమయం ఎప్పుడు? అర్ధరాత్రి వేళ. ఇది ఉపమానమే కావచ్చు, కానీ దీంట్లో మనకి చక్కని మొరాలిటీ ఉంది. సమయం అర్ధరాత్రి వేళే. బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకుల గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. కొందరు మెలకుగున్నారు, కొందరు ఏమైపోయారు? నిద్రపోయారు. అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు వస్తున్నాడు, కేక వినపడింది. వీళ్ళ దివిటీలు వెలుగుతున్నాయి, బుద్ధిగల కన్యకులు వీళ్ళ దివిటీలు ఆరిపోయినాయి, తైలం లేదు. అంటే ఇక్కడ ఏం తప్పు జరుగుతుందో తెలుసా? ఆమె మెలకుగానే ఉన్నా, మేమేమో నిద్రపోలేదు అనుకుని ఎప్పటికప్పుడు వాళ్ళకు వాళ్ళు నచ్చ చెప్పుకుంటూ ఏమైపోతున్నారో తెలుసు. వీళ్ళు బాగానే ఉన్నాం, ఏం కాదు. ఇక్కడ దీన్ని ఏమంటారో తెలుసా అండి? సెకండ్లీ లేజినెస్, సోమరితనం. అర్ధరాత్రి పూట ఎలా ఉంటుందంటే సోమరి నిద్ర. అదేముంది, నేను లేస్తే చేసేస్తాను ఆ పని, పెద్ద విషయం ఏం కాదు. వీళ్ళు లెగాలిగా. సోమరి వాళ్ళు ఏమనుకుంటారంటే పడక మీద ఉండి ఎవరైనా కింద ప్రయాసపడి పనిచేస్తూ ఉంటే వాళ్ళు కొట్టి కింద మీద పడుతున్నారు, కానీ నేను లెగిస్తేనా చిటికలో చేసే నా పని అంటాడు. వీడు లెగడు, ఆ పని చేయడు. అర్ధరాత్రి వేళ ఏం పాపం జరుగుతుంది అంటున్నావు? దేవుడి నీకు అర్ధరాత్రి మెలకు ఇస్తే ఏం చేస్తున్నావు? ఎందుకు మెలకు వస్తుందని ఆలోచిస్తున్నావా? లేచి నీ దేవునికి ప్రార్థించు. సోమరితనాన్ని విడిచిపెట్టు, మత్తును వదిలిపెట్టు. సోమరి మత్తు, నిద్ర మత్తు. అర్ధరాత్రి వేళ ఏమిటో తెలుసండి? ఇక్కడ రాయబడినటువంటి లేజినెస్, సోమరితనాన్ని విడిచిపెట్టాలి, నిద్రమత్తును విడిచిపెట్టాలి. పాపమే అది, కూడా సాతాను బాటే. అది విడిచిపెట్టి సిద్ధపాటులోనికి రావాలి. పిల్లరా, యేసుక్రీస్తు మానవ రూపిగా జీవించిన దినాల్లో ఇజ్రాయెల్కు ఒక సాంప్రదాయం ఉండేది. అక్కడ ఏంటి? పెండ్లి కుమారుడు రావాలి, పెండ్లి కుమార్తె ఇంటికి వచ్చి పెండ్లి కుమార్తెని తీసుకుని తన ఇంటికి విందుకు తీసుకెళ్ళాలి. అది సంప్రదాయం. ఇప్పుడు కొన్ని చోట్ల జరుగుతున్నాయి. ఆ విధంగా ఈయన ఉపమానం చెప్పాడు. మరి ఆయన వచ్చినప్పుడు ఆ పెండ్లి విందుకి, 7 ఏండ్ల పెండ్లి విందుకి తీసుకెళ్లాలనుకుంటున్నప్పుడు ఈమె సిద్ధపడి ఉండాలి కదా. సిద్ధపాటు లేకపోతే ఎలా? లేజినెస్, చాలా లేజీ అండి. అందుకనే జ్ఞాని సొలొమోను అంటాడు, ఉతక మీద తలుపు తిరుగును, పడక మీద సోమరి తిరుగును అన్నాడు. నేను తలుచుకుంటే ఎంతసేపు అంటాడు, చేయడు. చాలామంది అలా ఉన్నారు ఈ రోజుల్లో. నేను ఖచ్చితంగా వెళ్తాను, నేను మంచి సంఘంలోనే ఉన్నాను, మా సంఘం పేరేంటో తెలుసా? పవర్. కాబట్టి మంచి సంఘంలో ఉన్నా కాబట్టి నేను దేవుని రాజ్యం వెళ్తాను అనుకుంటున్నారు. వారికి వారే మోసం చేసుకుంటున్నారు. వ్యక్తిగతంగా నీకు పరిశుద్ధత లేకపోతే ఎవరో పేరు చెప్పుకుని నేను క్రైస్తవుణ్ణి, క్రైస్తవురాలని అనుకున్నట్లయితే అది చాలా తప్పు. మీ తాత ముత్తాతలు గొప్పవాళ్ళు, పితరులు, గొప్ప భక్తులు చేసినంత మాత్రాన నువ్వు చేయిపోతే పర్వాలేదని బైబిల్ ఎక్కడా చెప్పలేదండి. సోమర్తనాన్ని విడిచిపెట్టు. అది అర్ధరాత్రి వేళైనా సరే. రాత్రి అంటేనే చీకటి. ఒకవేళ అనుకోకుండా నీకు మెలకు వచ్చిందా, మోకరించు, ప్రార్థించు. శరీరం సహకరించట్లేదా, కూర్చుని ప్రార్థించు. ఎందుకు మెలకు ఇచ్చాడు, ఆయనతో మాట్లాడు. అంతే తప్ప లేజినెస్గా ఫీల్ కావద్దు.
నూనె లేని దీపాలు. దీపం ఎంత సుందరంగా స్ట్రాంగ్గా ఉంటే నూనె లేకపోతే వెలగదు. నువ్వు పైకి డాబుసరిగా డంబంగా బ్రహ్మాండంగా ఉండొచ్చు, కానీ నీలో పరిశుద్ధాత్ముడు పనిచేయకపోతే నీ ప్రయాస వ్యర్థం. అర్ధరాత్రి ఇంటి యజమానుడు వస్తే నువ్వు ఆదమరిచి ఉంటే ఎలా? లేజినెస్, దీన్ని విడిచిపెట్టాలి. ఇలాగే ఉంటే మాత్రం ప్రయోజనం ఉండదండి. అది కూడా పాపమే. ఆ సాతాను బాటలోంచి బయటికి రావాలి నువ్వు. నేను దేవుని రాజ్యం వెళ్తా అని నువ్వు చెప్పుకుంటే కాదు. అంటే క్రైస్తవ్యంలోనే ఉన్నాననుకుంటున్నావు, కానీ క్రీస్తు నీలో లేడు. ఎవరికో భయపడి భక్తి కాదు, దేవునికి భయపడి భక్తి చేయి. ఎవరో చూస్తున్నారా లేదా అని భక్తి చేయటం కాదు, నీ దేవుడిని నిత్యము అబ్జర్వ్ చేస్తున్నాడు. సరైన భక్తి చేయాలి. సిద్ధపాట, సాతాను బాట. ఏ స్థితిలో ఉన్నావు? ప్రొద్దుగురికి వస్తే లస్ట్, కామము, వ్యామోహములో ఉన్నావేమో. అర్ధరాత్రి వస్తే లేజినెస్, సోమర్తనం, నిద్ర మత్తులో ఉన్నావేమో, ప్రార్థన లేకుండా. మూడో విషయం చూద్దాం. కమ్ టు అవర్ టెక్స్ట్. మార్క్ 13:35 నేను మరలా చదువుతున్నాను. మార్కు 13:30 చదువుతున్నాను. ఇంటి యజమానుడు ప్రొద్దుగురికి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయునప్పుడు వచ్చునో. కోడి కూయునప్పుడు, కాక్రోయింగ్. ఈవినింగ్ టైం అయిపోయింది, మిడ్ నైట్ అయిపోయింది. ఇప్పుడేమంటున్నాడు? కాక్రోయింగ్. కోడి కూయునప్పుడు వచ్చునో. కోడి కూసేటప్పుడు అంటే తెల్లవారుజామున కాదు, దానికన్నా బిఫోర్. కాక్రోయింగ్ టైం అన్నాడు. కోడి కూయినప్పుడు వస్తే అప్పుడు మంచి నిద్రలో ఉంటాం కదా సార్, చాలా టైట్గా ఉంటుంది సార్ కళ్ళు రెప్పలు. అప్పుడు అస్సలు లేచే స్కోపో లేదు కదా. కోడి కూసే వేళ కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయండి బైబిల్లో. ఆ టైంలో ఏం జరుగుతుంది చూద్దామా? బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 22:60. లూకాసు వార్త 22:60 చదువుదామా? 22:60. అందుకు పేతురు, ఓయి చెప్పినది నాకు తెలియదనెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అక్కడ ఏమంటున్నాడు? అప్పటికి 3 సార్లు ఏం చేశాడు పేతురు? అబద్ధం ఆడాడు. కోడి కూసేవాళ్ళు ఉండే పాపం ఏంటో తెలుసా అండి? థర్డ్లీ, లై, అబద్ధము. అబద్ధం పాపమా అండి? పాపమే. అబద్ధం పాపమా అండి అంటారేంటి? ఇప్పుడు ఆదాము అవ్వల దగ్గరికి వచ్చింది యుక్తి కలిగినటువంటిది స్త్రీ, మరి దానికన్నా స్త్రీ కన్నా యుక్తి అయినటువంటి సర్పము. ఇది నిజమా? క్వశ్చన్ మార్క్. అబద్ధం, అబద్ధమునకు జనకుడు సాతానుడు. కోడి కూసేవాళ్ళ కొందరు ఏ పాపంలో ఉన్నారు తెలుసా అండి? లై, అబద్ధం. అబద్ధీకులు అగ్నిగుండములో మండుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రకటన గ్రంథంలో. అబద్ధము మొదటి అక్షరం చివరి అక్షరం తీసేస్తే ఆ తీస్తే మధ్యలో బద్దలైపోతారన్నమాట. అబద్ధము ఇది పాపమే. కొందరు ఎలా ఉంటారు అంటే మంచినీళ్ళు తాగినంత తేలిగ్గా అబద్ధం ఆడేస్తూ ఉంటారు. ఈజీగా శ్వాస పీల్చినంత తేలిగ్గా అబద్ధం ఆడేస్తూ ఉంటారు. ప్రభు ఏమన్నాడు? మిమ్మల్ని సత్యమందు ప్రతిష్ఠిస్తున్నాను, వాక్యమే సత్యము, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అన్నాడు. దానికి విలువే లేకుండా అయిపోతుంది. అబద్ధము, కోడి కూసేవేళ. ప్రభు ముందు చెప్పాడు, ఇదిగో పేతురు, నీవు నన్ను ఎరుగనని ముమ్మారు బొంకుతావయ్యా అంటే, నేనా? ఏం సార్ మీరు చెప్పేది? మరి నేనా? నన్ను మీరు ఏంటి? నేనా? అబ్బా,
మూడోసారి బొంకిన తర్వాత, కోడి కూసిన తరువాత ప్రభువు పేతురు వెంక చూశాడంట. ఆ యేసయ్య చూసిన చూపు పేతురి గుండె పగిలినంత పని అయిందండి. బయటికి వెళ్ళి ఎక్కి ఏడ్చాడంట పేతురు. అప్పుడు ఆ ప్రభు చూసిన తర్వాత, ఇదిగో నువ్వు 3 సార్లు అబద్ధవాడావు, కోడి కూసింది. లోకా ఒక్కడే దాన్ని రాశాడండి, ఇంకెవరు రాయలేదు ఆ మాటల్ని. లోకా గారు ఒక్కరే రాశారు. ఆ ప్రభు చూసిన చూపి గుండె బద్దలైంది అతనికి. అబద్ధము. ఫోర్త్లీ అండ్ ఫైనల్లీ కమ్ టు అవర్ టెక్స్ట్, బుక్ ఆఫ్ మార్క్ 13:35. మార్క్ 13:30 చదువుతున్నాను. ఇంటి యజమానుడు ప్రొద్దుగురికి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారునప్పుడు వచ్చును. ఎర్లీ మార్నింగ్. కోడి కూసే వేళ వేరండి, తెల్లవారునప్పుడు వేరండి. తెల్లవారునప్పుడు వచ్చును, ఎర్లీ మార్నింగ్. ఒకవేళ ఇంటి యజమానుడు పెండ్లి కుమారుడు తెల్లవారినప్పుడు వస్తే ఏంటి పరిస్థితి? లేచిపోతాం, పెద్ద విషయం ఏముందండి, లేచిపోతాం. లేచిపోయి గొడగొడ ప్రార్థన చేసేస్తామండి, పెద్ద విషయం లేదు. ఎప్పుడు వచ్చినా తీసుకెళ్ళినప్పుడు రెడీగా ఉంటామండి. తెల్లవారునప్పుడు బాగా పరిశీలన చేయాలి. కొందరు రాత్రి పడుకునేటప్పుడు అనుకుంటారు, పొద్దున్న లేస్తే దేవానికి స్తోత్రం అయ్యా, లేకపోతే తీసేసుకు ఈ రాత్రి. లేగిస్తే స్తోత్రం మంచిదే, లేకపోతే ఈ రాత్రి తీసేసుకో. కొన్ని ప్రార్థనలు అలాగ ఉంటాయి. తెల్లవారునప్పుడు వస్తే ఏంటి పరిస్థితి? ఇక్కడ ఆలోచన చేస్తే పిల్లరా, తెల్లవారుచు వెళ్ళిన సమయంలో ఏం జరిగింది? యేసుక్రీస్తు సమాధి చేసినటువంటి చోటకి స్త్రీలు, ఆ తర్వాత శిష్యులు రావటం మనం చూస్తున్నాం. తెల్లవారునప్పుడు ఆయన దగ్గరికి ఏం తీసుకొస్తున్నారు? వాళ్ళు సుగంధ ద్రవ్యాలు తీసుకొస్తున్నారు, పరిమళ సువాసన కలిగిన సుగంధ ద్రవ్యాలు. దేనికి? యేసు దేహానికి పుయ్యటానికి. అంటే ఆయన సజీవంగా ఉన్నప్పుడు చెప్పిన మాటలు మర్చిపోయారు వీళ్ళు. ఏమన్నాడు ఆయన? నేను సిలువేయబడతాను, చనిపోతాను, సమాధి చేయబడతాను, 3వ రోజున తిరిగి లేస్తాను అన్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళు ఆ సంగతి మర్చిపోయారు. వాళ్ళు నమ్మలేదు, క్రీస్తు పునరుద్ధానం అవుతాడన్న సంగతి వారు నమ్మలేదు. సో కాబట్టి తెల్లవారుచున్నప్పుడు జరిగే విషయం ఏమిటో తెలుసా అండి? ఫోర్త్లీ, ల్యాక్ ఆఫ్ ఫెయిత్. అవిశ్వాసం అనేటువంటి తప్పది. ల్యాక్ ఆఫ్ ఫెయిత్, అవిశ్వాసం అనేటువంటి తప్పులో ఉన్నారు ఆ పాపంలో. అవిశ్వాసము కూడా పాపమే. సమస్య ఏంటంటే అవిశ్వాసం. మరి దానికి పరిష్కారం ఏమిటి? విశ్వాసం. దట్స్ ఆల్. మనకున్న సమస్య అవిశ్వాసం అయితే దాని పరిష్కారం విశ్వాసమే. వీళ్ళు అవిశ్వాసాన్ని బట్టి ఆ డెడ్ బాడీకి పుయ్యాలని ఆ పరిమళ సుగంధద్రవ్యాలు తీసుకుని తెల్లవారినప్పుడు వస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా అవిశ్వాసం అనే పాపములో ఉన్నావా? అన్నీ ఎరిగి పడిపోతున్నావా? వాక్యం అంతా తెలిసి మళ్ళీ ప్రభు శక్తిని అంచనా వేయటంలో తప్పిపోతున్నావా? ఆయన చెప్పినట్లే తాను లేచాడు కదా. ఆ అవిశ్వాసపు మొలక ఎందుకుంటుంది నీలో? అది తప్పు. ఆలోచించు. అవిశ్వాసము సాతాను బాట. సిద్ధపాటులోకి నువ్వు రావాలి, దారి మళ్ళాలి.